నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నారు, మాట్లాడదాం. దీక్షా దివస్ మీద ఏం చెప్తారు? ఒకవైపు చాలా చర్చలు నడుస్తున్నాయి, దీక్ష సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న? దీక్షా దివస్ సక్సెస్గా చెప్తున్నారు, ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ చేసిన త్యాగం ఏదైతే పోరాటం ఉందో దాంతో ఈరోజు వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, చాలా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ మాటలపైన మీరు ఏం చెప్తారు? ఇది కేవలం ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం రావడం కేవలం బీఆర్ఎస్ చేసింది కాదని చెప్పేసి మాట్లాడతారు. అంటే దీక్ష చేసింది వాస్తవం కాకపోతే ఆ రోజు చిదంబరం దిగచ్చి ఎందుకు ప్రకటించిండు? డిసెంబర్ 10వ తారీఖు నాడు, నవంబర్ 29వ తారీఖు నాడు దీక్ష చేసిండు. 11 రోజులు అన్నము నీళ్లు తాగకుండా ఆమరణ దీక్ష చేసిండు. అదే కదా ఆనాటి దివ్యాస్త్రం. తెలంగాణ ఉద్యమానికి దీక్షా దివాస్ నవంబర్ 29వ తారీఖు ఒక దివ్యాస్త్రం. రేపు మళ్ళా బీజేపీ కాంగ్రెస్ను పారదోలడానికి ఒక బ్రహ్మాస్త్రంగా వాడతాం దీన్ని. ఇది ఎవరికి కదా, చెరిపితే చెరిగిపోదు కదా. తెలంగాణ కేసీఆర్ వేరు కాదన్నా. తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ. ఈ రెండు పదాలు పర్యాయ పదాలు కాదు, ఒకటే పదం. తెలంగాణ కేసీఆర్ వేరు కాదు. కేసీఆర్ పేరు లేకుండా తీసేస్తాం, పీకేస్తాం. పీకేయడానికి మొక్క కాదు కేసీఆర్, ఆయన ఒక వటా వృక్షం. కేసీఆర్ చెరిపితే చెరిగిపోదు. గూగుల్లో టైప్ చేయు, తెలంగాణ పితామహుడు అంటే కేసీఆర్. తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్. కాళేశ్వరం కట్టింది ఎవరంటే కేసీఆర్. సెక్రటరియట్ కట్టిందంటే ఎవరంటే కేసీఆర్. దీక్షా దివాస్ చేసిందంటే కేసీఆర్ అంటారు. కానీ ఈ రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అవుతాడా? ఈ బుడ్డర్ ఖాన్ మహేష్ గౌడ్ అవుతాడా? ఎట్లా అవుతాడని నాకు అర్థం కాదు. మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ఉద్యమంలో ఉన్నాడా? ఒక్క ఫోటో చూపిమన్. కేసీఆర్ 2009 నవంబర్ 29వ తారీఖు నాడు దీక్ష చేసిన రోజు ఈ కాంగ్రెస్ నాయాలను ఎవరినన్నా ఒక్కొని ఫోటోలు చూపిమన్. రైఫిల్ రెడ్డి రైఫిల్ పట్టుకొని చంద్రబాబు వెంబట గులాంగిరి చేసిండు. ఈ మహేష్ కుమార్ గౌడ్ ఉద్యమంలో ఏడున్నాడా? డి శ్రీనివాస్ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడున్నాడా? ఆయన తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళు. ఇలా ఆ రోజు లేకపోతే ఆ రోజు మరి కేంద్రం దిగొచ్చి చిదంబరం గారు వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఉంటే విడ్రా చేయాలా. తెలంగాణ ఎందుకు ప్రకటించి డిసెంబర్ 10వ తారీఖున పిచ్చిలేసిందా? ఇచ్చిన తెలంగాణ మళ్ళీ వాపసు ఎందుకు తీసుకున్నారు? వందలాది మంది విద్యార్థులను ఎందుకు బలిగోసిరు? వాళ్ళు మర్డర్ చేసిర్రు. విద్యార్థుల మరణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు, అవి కాంగ్రెస్ మర్డర్లు. ఇచ్చిన తెలంగాణ వాపసు తీసుకోకపోతేనే కదా పిల్లగాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు, రైళ్ల కింద పడి చచ్చిపోయారు, బస్సుల కింద పడి చచ్చిపోయారు. ఇంకా ఇవాళ ఎట్లా మాట్లాడతారే? తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ ఒక సంతకం. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. 36 జాతీయ పార్టీలను ఒప్పించి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉద్యమం చేసి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేసి 35 జాతీయ పార్టీల మెడలు వంచి ఒప్పించి మెప్పించి తెలంగాణను ప్రకటించిన గొప్ప నాయకుడు కేసీఆర్ కాదు. కాంగ్రెస్ ప్రకటించిందంటే రైట్, మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ చేయబట్టి ఇన్ని చేశారు, ఇందరినీ కలుపుకొని పోయినటువంటి సిచ్యువేషన్, మరి ఇంత చేసిన కేసీఆర్ని ప్రజలు ఈరోజు ఎందుకు కాదనుకున్నారు? ఈ ఏదైతే అసలు ఇక్కడ మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ కావచ్చు, దీని పరంగా ఏంది అసలు ఎలక్షన్లో ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది? గుర్రంకు గాడిదికి తెలియలేదు. ఇలా గుర్రం కేసీఆర్, గాడిది కాంగ్రెస్ ప్రభుత్వం, గాడిది రేవంత్ రెడ్డి. ఇలా ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. 6 హామీలు తుంగలో తెలిసి వచ్చింది. 420 హామీలు పోయినాయి కదా. రైతు బంధుకు రామ్ అయింది కదా. దళిత బంధుకు జై భీమ్ అయింది కదా. ఎక్కడుంది? ఏమొచ్చినాయి? ఎక్కడుంది? 13 లక్షల తులాల బంగారం, కళ్యాణ లక్ష్మి ఎక్కడుంది? స్కూటీలు ఎక్కడ పోయినాయి మా చెల్లెలై? 4000 అవ్వల పింఛన్లు ఎక్కడ పోయినాయి? 6 మూల రావాల్సిన రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? బాసర ఆలయం మీద నమస్తే ఎక్కడ పోయింది? సిద్ధులగుట్ట మీద ప్రమాణం ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ పైసలన్నీ ఎక్కడున్నాయి? అందుకోసమే ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. గ్రామాలల్లో ఏ గ్రామంకి పోయినా సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? వన్ సైడ్ లోకల్ బాడీలో బీజేపీ కాంగ్రెస్ డిసైడ్ పతనం. కేసీఆర్ వన్ సైడ్ లోకల్ బాడీలో బీజేపీ కాంగ్రెస్లో పతనం డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్. సారు కారు కేసీఆర్. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. టార్చ్ లైట్ పెట్టి వెతుకుతున్నారు ఊర్లలో కేసీఆర్ కోసం. ఎస్, దీని తర్వాత ఏ ఎలక్షన్ అయినా మనం ఎనీ ఇంటర్వ్యూకి రాను, సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీలు కానీ రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఇంకా దీని ప్రభావం ఇప్పుడే అంటున్నారు.
గ్రామ పంచాయతీని మొత్తం ఓవరాల్గా మొత్తం వన్ సైడ్ చేస్తామంటున్నారు. వచ్చే ఎలక్షన్ల మీద మీరు ఎట్లా ఏం చెప్తారు? ఎలక్షన్స్ ఏమున్నాయి, ఇంకా ఎప్పుడైనా కేసీఆర్. నువ్వు ఈ మైకు తీసుకొని నామం కూడా కాదు పెట్టాల్సింది. ఛాయ్ హోటల కాడ, కళ్ళు బొట్టల కాడ నీ ఇష్టం ఉన్న దగ్గర పెట్టు. 100 ఏయు 90% మాకు ఫేవర్ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు 100 ఏయు ఇంటర్వ్యూలు, 100 సీరియస్, నీకు నాకే ఛాలెంజ్. 190 మాకే ఉన్నాయి. 90 ఏడన్న ఆడోళ్ళు వీళ్ళు ఏదో వాళ్ళకి తెలియని వాళ్ళు ఏదో చెప్తారు. ఏంటండి 6 దశాబ్దాల కళ, 60 సంవత్సరాల నుంచి కొట్లాడిరు. 2001 27 ఏప్రిల్, ఈ రోజు ఏప్రిల్ 27 బయలుదేరి ఒకే ఒక్కడు వేటకి వెళ్ళిండంటే తెలంగాణ పట్టుకరానికి షికారు కొట్టుకొని వచ్చిండు. ఎవరున్నారా అప్పుడు? తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా, తెలంగాణలో జైత్రయాత్ర ఉండాలా లేదా తెలంగాణ జైత్రయాత్ర ఉండాలా లేకపోతే కేసీఆర్ శివయాత్ర ఉండాలని కొట్లాడినోడు ఎవడే మొగోడు? పానాలు నిడిసబెట్టి 11 రోజులు, ఒక్కరోజు ఇలా మధ్యాహ్నం దాకా కూర్చునే కడుపులో గుడగుడ గడగడ ఆకలైంది, మాకు ధూపైంది నాలుకకు. 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి నీళ్లు అన్నం ముట్టకుండా 36 జాతీయ పార్టీలు ఒప్పించి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా అందరిని దిగొచ్చి మెప్పించి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ ప్రకటించిన వీరుడు ధీరుడు, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, తెలంగాణ పితామహుడు, కర్త కర్మ క్రియ ప్రదాత, తెలంగాణ ప్రదాత కేసీఆర్. ఒకటి చివరగా, ఏదైతే కాళేశ్వరం అనేది మొత్తం బీఆర్ఎస్ హయాంలో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిన్న కవిత మాట్లాడుతుంది, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 1 ఎకరం కూడా దాంతో ఉపయోగమే కాలేదని చెప్తున్నారు. కవితమ్మని మేమే కదా తీసుకుపోయి లిఫ్టులు చాలు చేయించిన మార్ముర్లో. 21 లిఫ్టులు యాడికించి వచ్చినాయి 10 ఏళ్లలో? రివర్స్ పంపింగ్ ద్వారానే కదా 1900 కోట్లు పెట్టి కాళేశ్వరం నీళ్ళే కదా తీసుకొచ్చి పోచంపాలలో నింపినాం. ఆమె నచ్చి పంపులు వచ్చింది కదా, ఆమెకు తెలియకపోతే మేమేం చేస్తాం? ఇక కామారెడ్డికి రాలే, నిజామాబాద్కి రాలే అంటే అది కాళేశ్వరం నీళ్ళు కావా? బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి పెట్టుకొని తీసుకున్న పంటలు పండించిన నీళ్లు కావా? బాల్కొండల వరద కెనాల్ కింద పారినాయి లెఫ్ట్ రైట్, పోచంపాల నింపుతేనే కదా చెరువులు లేనప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగింది. మాకు 21 లిఫ్టులు 39,000 ఎకరాలు ఆర్మూర్కే నీళ్ళు వచ్చినాయి. ఆర్మూర్కే వచ్చినాయి కదా, ఆమె తీసుకుపోయి చూపిస్తాం. ఇక తల్లి ఆమె తెలియకపోతే మేమేమన్నా అవగాహన లేదు ఆమెకు. కాళేశ్వరం నీళ్ళు ఎటెటు తిరుగుతున్నాయి. కాళేశ్వరం అంటే కాళేశ్వరం కట్టకా నుంచి వచ్చేది కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కా నుంచి వచ్చేది కాదు. ఎన్ని ఎత్తిపోతలు. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొడితే గూగుల్లో కొట్టు, నీ టీవీలో పోయినాక. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. నిర్మాత ఎవరు? కేసీఆర్. ఇది చరిత్ర, ఇది చెరిపితే చెరగదు. ఇలా ఉట్టిగానే మాట్లాడితే కాళేశ్వరం నీళ్ళు రాలేవంటే కొద్దిగా అవగాహనతో మాట్లాడమని చెప్పి నేను కవిత గారు చూసిస్తున్నా. ఉట్టిగానే మాట్లాడితే దాంతో నచ్చేదేం లేదు, వాస్తవాలు మాట్లాడు. అయినా నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. బండి సంజయ్ గారు మమ్మల్ని అంటాడు, ఎంఐఎం ఓడు మమ్మల్ని అంటాడు, టీడీపీ ఓడు మమ్మల్ని అంటాడు, పక్కన రాష్ట్రంలో జనసేనోడు మమ్మల్ని అంటాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నామయ్యా, పాలకపక్షంలో లేము. కవిత గారు కూడా మమ్మల్ని అంటది. అంటే గింటే రేవంత్ గారిని అనాలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనాలా? సరే, కంటిన్యూ ప్రాజెక్ట్స్ అనేది కంటిన్యూస్ ప్రాజెక్టు, కంటిన్యూస్ ప్రాసెస్. మేము కట్టిన కాడికి కట్టాం, ఇచ్చిన కాడికి ఇచ్చినాం. మిగతా అడిగాలి కదా, వాడు ఇవ్వకుండా. ఇలా ఆమె ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కదా కవిత గారు, ఆమె కొట్లాడలే గవర్నమెంట్ మీద, కానీ ఆమె మమ్మల్ని అనుడు ఏందో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో అంతర్యం ఏందో. అసౌద్దీన్ గారు మమ్మల్ని అంటాడు, బీజేపీ వాడు మమ్మల్ని అంటాడు, కాంగ్రెస్ వాడు మమ్మల్ని అంటాడు, సిపిఎం జాతీయ పార్టీలన్నీ మమ్మల్ని అంటాయి. మేము కాదు కదా అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. ఢిల్లీకి పోయి గులాంగిరి చేసేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళని తిట్టండి. 6 గ్యారెంట్ల మీద పోరాటం చేయండి, 420 హామీల మీద పోరాటం చేయండి, మహిళలకు రావాల్సిన 13 లక్షల తులం బంగారం మీద పోరాటం చేయండి, రైతులకు రావాల్సిన రైతు బంధు మీద పోరాటం చేయండి, రైతులకు రావాల్సిన రుణమాఫీ మీద పోరాటం చేయండి.